దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ ఎమ్మెల్యేనా సీఎమా? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యేనా ఎంపీటీసీనా? నాకేం అర్థమవుతుంది. అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే హూ ఇస్ ద బెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి బెటరా లేకుంటే దువ్వాడ శ్రీనివాస్ బెటరా గిట్ల అని చెప్పి మాట్లాడుకుంటే దువ్వాడ శ్రీనివాసే బెటర్ గిట్ల అని చెప్పి నేను అంటా ఉంటాను. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాలకి రాకముందు, రాజకీయం చేయక ముందే గ్రానైట్ క్వారీలు రన్ చేస్తూ ఉంటుండే. సో ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అంటే ఇంతకు ముందే గ్రానైట్ క్వారీలు రన్ చేస్తూ ఉంటుండే. సో ఇంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ గ్రానైట్ క్వారీలు రన్ చేస్తూ ఉంటుండే, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏం చేయకపోతుండే, వేరే వాళ్ళ క్రెడిట్ అంతా దొబ్బి నేనే చేసినా ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు ఎంపీ చేసిండు, సీఎం కూడా వాళ్ళ నాన్నగారు వల్లనే అయ్యాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఆయనకంటూ ఒక క్రెడిట్ అనేది లేదు. అంటే నా అంతటగా నేను ఒక పని చేసినరా, నా అంతటగా నేను ఇది చేసినరా, అరే నేను ఇది రాగిట్లని చెప్పి చెప్పుకోనికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి అసలు ఎలాంటిది లేదు, జగన్మోహన్ రెడ్డికి అసలు ఎలాంటి క్రెడిట్ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాదు. సో దానికి దువ్వాడకి ఒక పాయింట్ వస్తుంది. సో ఒక పాయింట్ దువ్వాడకి ఇద్దాము. సో అబౌట్ వైఫ్. సో దువ్వాడకి ఇంతకుముందు మనకు అందరికీ తెలిసే దువ్వాడకి ఒక వైఫ్ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె పేరు వాణి. వాణి గారు ఇంతకుముందు దువ్వాడ గారితో చాలా కలిసి ఉండేది. వాణి వల్లనే ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అంటే పాపం వాళ్ళ వైఫ్ వాణి వల్లనే. అదే మన జగన్మోహన్ రెడ్డి వైఫ్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక్క వైఫ్, వేరే వాళ్ళ వైఫ్ల గురించి మాట్లాడు, వేరే వాళ్ళ వైఫ్లోకి వెళ్ళి చూడడు, అసలు ఫోనే చేయడు, అసలు ఫోనే లేదు జగన్మోహన్ రెడ్డికి. సో జగన్మోహన్ రెడ్డి వైఫ్ గురించి మాట్లాడుకుంటే భారతిరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి సతీమణి పేరు భారతిరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా భారతిరెడ్డి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి వెళ్ళాలన్నా కూడా భారతి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఇన్ కేస్ టెంపుల్ వగేరా వగేరా. సో గట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా వాళ్ళ భార్య మాటే వింటారు. అదే మన దువ్వాడ శ్రీనివాస్ అనుకో, ఆ భార్యను వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని, అంటే ఈమె ఫస్ట్ వైఫ్, సెకండ్ ఉందమ్మా, సెకండ్ వైఫ్ ఉంది. అది అందరికీ తెలిసిందే, మీ అందరికీ. సో సెకండ్ మీ అందరికీ తెలిసిందే మాధురి. సో మాధురి మీ అందరికీ తెలిసిందే, మాధురితో తిరిగి మనోడు ఫస్ట్ వైఫ్ని వదిలేసిండు. దాని తర్వాత వగేరా వగేరా కేసులు అన్నాయని. మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి వస్తున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ మీద చాలా అంటే చాలా కేసులు ఉన్నాయి. ఇది ఇంతకుముందు వాణి అంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్తో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు ఇట్లా ఏమి ఉండకపోతుండే, చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటుండే. వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. దాని తర్వాత కిందకి వచ్చి కామెంట్ చేయండి. మూడో పాయింట్ మాట్లాడుకుంటే పొలిటికల్ ఎంట్రీ గురించి. అంటే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ 2001. దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ 2001లో ఇచ్చిండు. అప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అసలు పొలిటికల్ ఎంట్రీ ఏంటో తెలియదు, రాజకీయం ఏంటో కూడా తెలియదు నాకు తెలిసి. సో ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్లో ఫస్ట్ 2001. దాని తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2001లో దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు. అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్. సో కాంగ్రెస్ని వదిలేసి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలోకి జాయిన్ అయ్యిండు ఈ దువ్వాడ శ్రీనివాస్ 2009లో. దాని తర్వాత అక్కడ కూడా గెలవలేదు మనోడు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిండు 2014లో, ఆడ కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా స్టిల్ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే మనం దీని గురించి ఒక వీడియో చేసినాము. ఆ వీడియో గిట్ట మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను నేను, 2008లో మన జగన్ అన్న పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు. అప్పుడు ఎంపీగా వాళ్ళ నాన్న. సో వాళ్ళ నాన్న వల్ల 2008లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న వల్లనే సీఎం అయిండు. దాన్ని అంతా పక్కన పెట్టేస్తే ఇంకో మాట మాట్లాడుకుంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీస్ కేసులు ఎన్ని ఉన్నాయి, దువ్వాడ శ్రీనివాస్ మీద ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి, మన జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఒక్కసారి దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే దువ్వాడ శ్రీనివాస్ మీద 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 12 నార్మల్ కేసులు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ మీద 6 క్రిమినల్ కేసులు, 12 ఏమో ఇంక నార్మల్గా అంటే కొట్లాడడము, తిట్లాడడము, లేకుండా పైసలు పంచడం ఇట్లాంటివి. ఇది 12 క్రిమినల్గా 6 ఉన్నాయి. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేసుడేమో తక్కువ అయితే, ఈ కేసులు గిట్లు ఉండేవి మాత్రం చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము జగన్మోహన్ రెడ్డి మీద 37 కేసులు ఉన్నాయి. అవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. ఇది అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకెన్ని ఉన్నాయో మాకు తెలియదు.
సో జగన్మోహన్ రెడ్డికి అన్అఫీషియల్గా ఇంకా చాలా కేసు ఉండే అవకాశం ఉంది. ఇంకా రేపటి రోజున చాలా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి మంచి చేయడం వల్ల తక్కువైంది, కానీ ఇట్లా కేసులు మించుకుపోవడం వల్ల మస్తు ముందుకు వెళ్ళిపోయింది. సో ఇంకొకటి, దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంతకుముందు 2001లో కాంగ్రెస్లో పోటీ చేసిండు, 2009లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసిండు, 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేసిండు, 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిండు. అసలు దువ్వాడ శ్రీనివాస్కే కదా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్నది. నాకు ఒకటి అర్థమైతలే, జగన్ కంటే దువ్వాడ శ్రీనివాస్కే రాజకీయ పరంగా ఎక్కువ అనుభవం ఉంది కదా. సో ఆయన వచ్చింది 2001లా, ఈయన వచ్చింది 2008లా. సో ఈయన కంటే ఎక్స్పీరియన్స్ దువ్వాడ శ్రీనివాస్కే కాబట్టి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి సీఎం అయిపో దువ్వాడ నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినా ఏం చేయని పరిస్థితి, నువ్వు ఏదో ఒకటి చేస్తావు. నువ్వు పిల్లల్ని మార్చినట్టు ఇంకా రాష్ట్రాన్ని కూడా మార్చేస్తావేమో, లేకుంటే అమ్ముకో దొబ్బుతావు నువ్వు. దువ్వాడ శ్రీనివాస్కి నెక్స్ట్ సీఎం ఇచ్చేస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు. సో అన్నిటికంటే ఈ దువ్వాడ అనేది బెటర్. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి సీఎం అయిపోను, దువ్వాడ సీఎం. అదే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ టైం 151 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి, మరి ఈసారి 11 సీట్లు వచ్చాయి. మరి నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కాదు సర్పంచ్గా అయినా మీ పార్టీలో ఎవరైనా గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? సర్పంచ్గా నువ్వు సీఎం పదవి ఆ దువ్వాడకి ఇచ్చేసి సపోర్ట్ చేయకుండా ఒక దగ్గర కూర్చో, ఆ దువ్వాడ అనేది నీకంటే 100% బెటర్. సో జగన్మోహన్ రెడ్డి నువ్వు నెక్స్ట్ టైము ఎంపీటీసీగా నిలబడు, అప్పుడు ఖచ్చితంగా గెలుస్తావు. ఎందుకంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ ఎంపీటీసీగానే పనిచేస్తారు. మీరు పై లెవెల్లో పనిచేయడానికి పనికిరాదు జగన్మోహన్ రెడ్డి. నాకు ఒకటి అర్థమవుతలే, మీరు పై లెవెల్లో పనిచేయడానికి పనికిరాదు. మీ పార్టీలో ఈ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులే మీకు సెట్ అవుతారు. చూడండి, మీరు గ్రెనేడ్ కోరీలు, మీకు ఇలాంటిది లేదు. అబౌట్ వైఫ్, వాళ్ళ వైఫ్ని వదిలేసి సెకండ్ దాన్ని పట్టుకుని రోడ్ల మధ్య తిరుగుకుంటా మంచిగా షాపింగ్ మాల్ పెట్టుకున్నాడు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఫోన్ చేయనీకి రాదు, మాట్లాడనీకి రాదు, ఏం చేయనీకి రాదు. పొలిటికల్ ఎంట్రీ 2001లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు ఈ దువ్వాడ శ్రీనివాస్. నువ్వు 2008లో వచ్చినావు. పోలీస్ కేసులు ఆయన మీద 6 ఉన్నాయి, నీ మీద 37 ఉన్నాయి. నువ్వు ఈ దీంట్లో మాత్రం చాలా గ్రేట్ నువ్వు. ఇంకొకటి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్ ఖచ్చితంగా సీఎం అయిపోతాడు. నువ్వు నెక్స్ట్ టైం ఎంపీటీసీగా పోటీ చేసి సరిపోతుంది. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.